అమ్మా ఎవరితో నీ గొడవ పడుతున్నావు? వాడేనమ్మా రౌడీ ఉన్నగా కొడుకు ఆటో దిగుతానే అతాను ఎంత బాగున్నాడు, అతాను ఎంత బాగుంది. చూడే చూడు ఎంత మాట మాట్లాడుతున్నాడు. పిల్లకంటే తల్లి బాగుందంటే ఇంకే అమ్మా అసలే వాళ్ళు రౌడీ, వాళ్ళతో నీకెందుకు? వాడి రౌడీ అయితే వాళ్ళకన్నా నేను పెద్ద రౌడీ అమ్మా. అయినా నీ ఆట నీ పాట నీదే కానీ నా మాట నీకు ఇట్లా నాటుకున్నది ఏం మాట? ఏమాట మరి ఇప్పుడు ఎక్కడ ఉంటున్నావు? కడుపు కూడో కూడో అంటా ఉంటే పప్పు కూడో కూడో అమ్మా అంత సొమ్ము పెట్టే వాళ్ళని ఇంట్లోనే విన్నాను కానీ పంపించండి కాదు. ఎంత పెట్టారమ్మా, ఇంత పెట్టాడు, ఇంత పెట్టాడు, ఇంత పెట్టాడు, ఎంత పెట్టాడు చెప్పమ్మా. చెప్పనా? చెప్పు. అమ్మా అమ్మాయి మంచి కళాభిమానులు, కళా పోషకులు, కళాకారులు, ల్యాప్లాక్ పలుకూరు వాస్తవులు నన్ను నా పిల్లలను జీవిస్తూ ₹100 కాల్పించారు. వారికి వారి కుటుంబ సభ్యులకు ఆ సౌడమ్మ తల్లి ఆయురాలకు ఐశ్వర్యాలు భోగభాగ్యాలు ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కళాభిమానులు, కళా పోషకులు, గౌరవనీయులు వీరం పుల్లారెడ్డి గారు నన్ను ఆశిస్తూ ₹100 ఇచ్చారు. వారికి ఇటువంటి విషయం అనేకమంది కలిగి ఆ స్థాయిలో భోగభాగ్యాలు కలగని కోరుకుంటూ నమస్కారాలు తెలియజేస్తాను. నేను మంచి వయసులో ఉన్నప్పుడు రోజు 20 మందికి పిచ్చి ఎక్కించి పిచ్చేస్తూ పంపించేదాన్ని. నేను మాత్రం తక్కువది
చిన్నాన్న గారు, ప్రతాప్ రెడ్డి గారు, శ్రీనివాస్ రెడ్డి గారు తండ్రి గారు, వారు నన్ను నా కళను దీవిస్తూ 100 రూపాయలు కానిచ్చారు. వారికి వారి కుటుంబ సభ్యులకు ఆ చౌడమ్మ తల్లి ఆయుర ఆరోగ్యాలు భోగభాగ్యాలు ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నీ అందమునకు, నీ చందమునకు, నీ తెలివికి ఈ లోపు లేకునే కదా కోట్లు కరించకపోదు మా తల్లి. విశ్వాసమైన జంతువులై మన ఇంటి తెలివిని మనకే కాపాడాలి. కుక్క విశ్వాసంగా జంతు మన ఇంటికి కావాలి. పక్కింటి కుక్కలు కొట్టేవరకు వాళ్ళు వచ్చి నిన్ను కొడతారే. అవునమ్మా, శ్రీనివాస రెడ్డి కళ తీసుకొస్తాడు. కట్టుకో ఆ సౌండ్ నుంచి డైలాగ్ ఏం చేద్దామే? అమ్మా ఈ పని చేద్దామమ్మా. సరేమ్మా, భలే భలేగా చెప్పు. మీరు వయసులో ఉన్నప్పుడు సామర్థ్యం ఎలా చేసేది? బిడ్డ, నేను మంచి వయసులో ఉన్నప్పుడు చెయ్యి వెత్త దొన్నపోతు కూడా పాలించేదమ్మా. దొన్నపోతు కూడా ఎప్పుడైనా పాలిస్తుంది అంటే మీ అమ్మ చెయ్యి బట్టి ఒట్టిపోయిన దొన్నపోతు కూడా ఇస్తారు. ఆ రోజుల్లో ఈ బొంగరానిపల్లె మండలాన్ని నా మంచాన్ని కట్టేసానమ్మా. ఎంత ఎంతసేపు అలా కూర్చుంటారు? సేపు దిగినప్పుడు నా పాలు పెట్టగాల్సింది. ఇది అడవులు తిరిగే పులి కాదమ్మా. అందులో తిరిగి పులి కాదా? కాదు, అది ఊళ్ళలో పులి. ఈ నందవరం గ్రామంలో తిరుగుతూ ఉంటుంది. 2 కాళ్ళ పులేమ్మా. అమ్మా, పులికి ఎక్కడైనా నడుస్తాడు కదా? దీనికి 2 ఉంటాయమ్మా. ఎలాగా? ఎలా ఉంటుందంటే గుర్రు మిషాలు చేతులు లాంటి వేసుకుని ఆ సంతగా బయటపెట్టాలమ్మా. అక్కడ అమృతం సాగుతుంది. ఈ కాలంలో అమృతం ఎక్కడ ఉంటుంది? అది పుట్టింది భూలోకంలోనే. అవునమ్మా. ఏమిటి అది? చల్లని తల్లి ఎల్లమ్మ తల్లి పలక సీసాలో పెరుగుతుందమ్మా. సీసాలో అమృతం దొరుకుతుందా? ఏ కొట్లో దొరుకుతుంది? సారాయే. సారాయ్ ఓసి నా తల్లి సారాయిని చీకొట్టాలేమే. వద్దమ్మా వద్దు. చల్లని తల్లి ఎల్లమ్మ తల్లి ఈ ప్రభుత్వం నడిపించింది ఆ తల్లమ్మ. ప్రభుత్వం ఏమైనా సరేనమ్మా ఉండాల్సింది. అవునమ్మా. ఆ రోజుల్లో స్వాతంత్రోద్యమ పోరాటంలో యువతరం వందే మాత్రం వందే మాత్రం వందే మాత్రం అని ఇప్పుడు వారు ఇప్పుడు వందే మాత్రం వందే మాత్రం వందే మాత్రం అంటున్నారు. కన్న తల్లి తన బిడ్డను సమంగా చూస్తుందో లేదు కానీ అమ్మా, ఈ ఎల్లమ్మ తల్లి అందరినీ సమంగా చూస్తుందమ్మా. ఎలాగంటే ఎలక్షన్ లో ఓడిపోయినోడు ఆనందంతో వాళ్ళతో మందు కొట్టాడమ్మా. గెలిచినోడు ఆనందంతో మందు కొట్టాడు. తాగి వాడు పడిపోతాడు, వీడు పడిపోతాడు. అదే ఎల్లమ్మ తల్లి కొంచెం చీకటి నా తల్లి. అమ్మా ఈ కళ్ళ చాలా పడుతారు. ఒకటి నక్క అవుతారు, 2 పులి అవుతారు, 3 మంది అవుతారు. అదే నేను నిరాశైన అవరాము. ఇందాక చెప్పాను కదా, శిల్పం చేస్తున్నారు. అమ్మో, వాస్తు శివరాముడి వాట్సాప్ లో పెట్టదు. అమ్మో, పాండ్యం గోపాలు చూస్తున్నాడు. తక్కువ కాళ్ళు చేతులు చూస్తాడు. మళ్ళా వాళ్ళు చూస్తే అనుకుంటారు, వీళ్ళు చూస్తే అనుకుంటారు అని బిడ్డ ఎవరు చూడని చెప్పేసి నా కవతారాన్ని రొట్టు మీద వదిలేసి షాపులే దూరి
సీసా మీద సీసా, సీసా మీద సీసా, సీసా మీద సీసా, 4 సీసా తాగించేసి అమ్మా నందవరం గ్రామంలో అమ్మా తీసుకోండి అమౌంట్ జరగండి, కొద్దిగా అర్జెంట్ జరగండి. పెద్దనా ఏమైంది అక్కుని కూడా కొట్టాడా వాడి కూడా కూడా కొట్టుకోలేదా అదే మందు మహత్యము సుబ్బరాయుడు గారు ఆయన కూడా పులి అవతారంలోనే ఉన్నారు. వారు నన్ను నా కళను దీవిస్తూ 100 రూపాయలు కానిపించారు. వారికి వాళ్ళ కుటుంబ సభ్యులతో ఆ తోటమ్మ తల్లి ఆయుధ ఆరోగ్య ఐశ్వర్యాలు భోగభాగ్యాలు ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చిన్నయ్య సందుల గుంతుల తరాట కూడా ఉంటుందమ్మా, సైడ్ కాలం ఉండదు చెప్పు. అందులో పడి బాగా తొలి అప్పుడు ఎత్తుతాడే పందేవతారు. అవునమ్మా, చిన్న ఎగిరిపోతాడమ్మా, ఎట్టిపోతాడు. తలుపు తడతాడమ్మా, పెళ్ళం బయటకు వస్తుంది. అది ఇది మన శాంతి ఉన్నట్టుందని పొక్కెట్టిలో మహాన కొట్టేసి ఒరే ముద్రస్తూ కూడా పాపిస్తాం పిల్లలు తిండి లేకుండా చాలా జరుగుతావా ఒరే తలుపేస్తుందమ్మా. వచ్చే పాతంగా 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 లేకపోతే ఏ మందు గడుపులో ఏమైనా చెప్తాడు. డాడీ పోతాడమ్మా, డాడీ పోతాడు. చెడిపోయిన వాడికి చంద్రాయంటే ఏమైనా కట్టేని చక్కగా వచ్చాడు మనకి. ఇప్పుడు 3వ తరాలు ఎత్తాడు, 4వ మనం ఏమిటది బట్టలు గిట్టలు బొంగరాలు అన్ని లాగే సమ్మ దిగంబర అవతారం చేసి పరమనిష్ట గరిష్ట ప్రవీణైన సలీనమ్మ. బిడ్డ మీ అమ్మ సుఖపడితే ఎట్లనే రావాల్సిందే. పడది ఊహించుకోమా, లడ్డూలు తినిపించావా, జిలేబీలు తినిపించావా, మైసూర్ పాటలు వందలను తినిపించావా, మరి ఏం చేసేది? వేడి కాదమ్మా, నా ఎంగిలి తినిపించారమ్మా. నా తల్లి మన ఎంగిలి చక్కగా పొంగలి 2 ఒకటేనమ్మా. పైట ముట్టుపోయినంతనే ఎంతటి పాలైనా సరే గోడ కొట్టిన పంచి తిరిగి మన చేతికి వస్తుందో వాడు మన కాళ్ళ బేరానికి కావాల్సిందే. ఏం చేస్తాడు కాళ్ళ బేరానికి వచ్చాడమ్మా. అమ్మా ఎన్ని విధాలుగా సంపాదించారు కదా, నేను వయసుకు వచ్చేసరికి మన ఇంత పూచిక పుల్లేనూ లేదు కదా, సంపాదించి ఏం చేసేది? కాళ్ళు పట్టు పట్టినావు కదా, ఏం చేద్దామమ్మా, నేను కూడా బాగా సంపాదించాలనుకున్నా. ఏమి ఎలాంటి మనిషిని ఇప్పి చేసినానమ్మా. ఈ నందవరం గ్రామంలో నాకు ఒక ఆయన కొనుక్కున్నాడు, మట్టి కొండకు మసీదు కొనుక్కున్నాడమ్మా. గొల్ల సన్నన్న, గొల్ల సన్నన్న. ఏం చేస్తాడమ్మా, బాగా డబ్బులు ఉన్నాయి, బైబుల్ లాగుదామని అదే మా సందగాడు వస్తాడు బిడ్డ, తెల్లగా అర్థం ఉంటాడు. 1 రూపాయి ఇస్తాడు, 1 రూపాయి ఇస్తాడే. ఎన్ని రూపాయలు ప్యాకెట్ వస్తాడే. ఎలాగైనా సరే అట్లా అనుమతి నుండి బయట లాగుదామని
ఫుల్ బాటలు మందు తెచ్చి 3 రోజులు గ్లాసులో పోయి అతని ఆడికి అందించానమ్మా. అతని ఆడ తాగలే, నా నోటికి అందించాడమ్మా. నేను తాగనే బాగుంటే నువ్వు తాగుతానే నేను తాగలుగుతాడే. ఏం చేస్తాను మన పని కావాలన్నా అని ఆయన అన్నా. ఆయన నాకు దాపా నేను ఆయనకు దాపా, ఆయన నాకు దాపా నేను ఆయనకు దాపా. ఇలా సంపాదించేందుకు చాలా సీసాలకే సరిపోయిందమ్మా. అయినా కష్టపడి నీ కోసం 2 కోట్లు మిగిలించాను. 2 కోట్ల? ఏ పెళ్లి వచ్చేది? 2 పెట్టేవాడే. ఎక్కడ చూసుకోపో. ఎక్కడ? కోట్లు కోట్లు. నువ్వే 2 కోట్లు దాచానే. ఖచ్చితంగా 2 ఉన్నాయన్నా. ఏ కోట్లు? వాన కోట్లు, చలి కోట్లు. వాన కోట్లు, చలి కోట్లునా? ఇంకా కోట్లు అంటే డబ్బులేమని అదేమీ కాదు. లేవి వయస్సులో ఎంత సంపాదించు మొదటితనం వచ్చేసరికి మనకి పూటికి గుడ్డకుండా ఉండకూడదని శాపం కదా. ఎందుచేత? ఎందుకంటే పూర్వపు వీటిని వయసు వల్ల వాడకాన్ని వాడిన పూలు కూడా ఇప్పుడు వాళ్ళు చూడు మా అక్కడక్కడ కూర్చున్నారు. గొట్టం ప్యాంటు కాదు, సల్లాడ కాదు, వీరు చిటికిన ఆవకాయ పేటు వల్ల చివరి వరకు చివికి ఉడుకుంటే లేదు మాకు. బిడ్డ ఆ రోజుల్లో నా చిన్నతనంలో 60 ఏళ్ళు దాటిన వృద్ధులు ఏం చేసేవారు తెలుసా? రామాలయంలో కూర్చొని రామాలయమే చేసేటోళ్ళమ్మా. ఇతగాడు కొట్టేటప్పుడు కొట్టాడు, అవసరం లేనప్పుడు కొట్టాడు. ఇప్పుడు 70 ఏళ్ళు దాటిన సరైన మా బామ గొప్ప తిరుగుతున్నారు మా తల్లి. చూడు ఆ పెద్ద నా కోసం వచ్చాడు. 70 ఏళ్ళు పోయింది. నేను అడిగిపోతే అది వస్తాడు. అయినా నా కడుపున పుట్టించుకున్న మాట కానీ నా గుణం మీకు ఒక్కటి కూడా ఉండవచ్చు. అన్ని మీ నాన్న అమ్మా. ఇంతకీ మా నాన్నవే ఏమైంది? సుబ్సిడీ మీ నాయన గుర్తుకు వస్తానే నాకు 16 ఏళ్ళ వయసు గుర్తొచ్చింది. సర్వసాధారణంగా ఆడపిల్లలు 12, 13 ఏళ్ళకి పెద్ద మనిషి అవుతారు కదమ్మా. అంతే కదా. నేను 10 ఏళ్ళకే అయ్యానమ్మా. అప్పుడు వచ్చాడు మీ నాయన, నేను కడుపునేసాడు, భక్తాలు అట్లా ఉన్నాడు. ఇవాళ జనాలు కనపడతాను నాయన. నీ పోలికి ఎవరుంటే వాళ్ళు మీ నాయన. వీట కైలాస జనాలు ఏంటి? నీ పోలికి ఎవరుంటే వాళ్ళ మీ నాయనే. నా పోలికలు ఎవరుకున్నాయి? నేనే చూసుకో, కలర్ ఒకటే తేడా. బిడ్డ ఇంతమంది జనాల్లో నాయన వాడిని పిలిస్తే ఎట్టొస్తాడు? తెల్లవారు 3 గంటలకు వస్తాడు నిద్రపోయాడు. నా కోసం వెనక్కి వస్తాడు. మీ నాయన మాంచి పాలగాడే. మీ నాయన పాండవు దశరథ రాంకి మీ నాయన కనపడుతున్నాడే, అందుకే సిగ్గు. పొద్దున్న ఇంటిగా ఇవ్వమంటారు. నేను రావద్దా? బిడ్డ నా పరిస్థితి బాగా లేదు. నేను వచ్చాయంటే చాలా ఇస్తున్నా. నేను వచ్చానుకో మీ పిన్ని మీ నాయన మీద ప్రేమతో నన్ను మీ నాయన లోపల వస్తే నేను ఆడగొస్తుంది నీ వయసులో. నీకేం కానీ సీనియమయ్యాడే వాడు ఉన్నప్పుడు భువన్ శంకర్ గారు తెట్టొద్దే ఇవాళ ఎవరిని అప్పడిగారు తప్పకుండా తెస్తాం. చింతామని వెళ్ళి వాగ్దానం కూడా చేశారు. వారి ఎవరిస్తారు? ఐది పెట్టినోనికైనా అప్పులు పుడతాయేమో కానీ మన ఇంటికి వచ్చినోడికి అప్పులు పుట్టలే. ఐదు పెట్టినోడికి అంత ఇంత బ్యాంక్ బ్యాలెన్స్ ఉంటారు. మన ఇంటికి వచ్చినోడికి పుట్టకోసం తప్ప ఏముండదు. వాడికి ఎవరు ఇచ్చారే? వాడికి ఎక్కడ అప్పు దొరక సంతకాలు ఇద్దరు నన్నవరం పోయినాడు. అమ్మవారి రాయవారి సందర్భంగా అక్కడ కార్యక్రమం ఏర్పడేసామ్మా. ఆడి పోయినాడు. వాడి వద్ద కరెంట్ అక్కడ ఎవరెవరు ఉన్నారు తెలుసా? పాండ్యం దశరథ రాముడి, సన్నన్న గుడ్డేటి సుబ్బారెడ్డి, గుడ్డేటి ప్రతాప్ రెడ్డి, బిఆర్ఐ వెంకటేశ్వరరావు, ఎన్ నర్సిరెడ్డి,
పాణ్యం గోపాల్ రెడ్డి ఆయన పెద్ద తాతయ్య గోపురాలు గుడ్లు అన్ని పెట్టించాడు. ఓహో. తర్వాత మగాయనాడు టంగుటూరు పుల్లారెడ్డి. ఓహో. తర్వాత వెంకటరెడ్డి సార్ వీరంపులారెడ్లేడా పలుకురు ఇదంతా చక్కగా పోయి సాష్టంగా నమస్కారం చేశాడు. ఏమైనా పవన్ శంకర్ వచ్చి అయ్యా పరిస్థితి అది బాగాలేదయ్యా, మీరు తెలిస్తే బాగుపడతారా, ఇంకో బాగా కూడా చెప్తానా అని చెప్పాడు. నడపలు చేసి తలా 10,000 ఇచ్చారు. అది వేరా నాకు ఇవ్వలేదేంటి? ఏం తెచ్చిచ్చారు సైకిల్ పెట్టుకో చక్కని కర్నూలు పోయి 10 సైకిల్ కొన్నాడమ్మా. సైకిల్ సార్ ఓపెన్ చేసి టెంకాయ కొట్టి పూజన వేసి కాళ్ళు చూస్తూనే ఆల్మోస్ట్ రామలింగ భువన్ శంకర్ కొత్త సైకిల్ ఇది అసలే ఉండిందమ్మా. ఇంకొక సపరేట్ చిన్నయ్య ఓరుని భువన్ శంకర్ కొత్త సైకిల్ ఇలా తలా ఒక సైకిల్ అప్పటి సుమంగా ఏం మిగిలిందమ్మా? ఏం మిగిలింది? చుప్పట పప్పు పక్క ఉన్న చూపు మిగిలింది. పప్పు తీసుకొచ్చి ఆ పక్క ఉన్న చూపుకు నువ్వు నేను నీ చేత కాలేదో నాకు అప్పండి శంకరు శంకరి నేనే చెప్తాను డబ్బుంటే వెళ్ళిపోండి అంటారు. ఆ మాటలు ఉంటావా? ఈసారి కూడా వచ్చి శంకరు ఇచ్చిన రెండు కలిసి పొయ్యి పట్టబెట్టు. చూడే మన కొంప మొత్తుతుంది. ఏముందమ్మా ఈ కాలం రోజు సన్నోళ్ళు కదా. 16 ఏళ్ళు వేసినట్టు 90 ఏళ్ళ వయసు వరకు ఇదే పని. ఏంటమ్మా అది? చెల్లుపోనే ఏం చేస్తారండి? ఏం చేస్తారమ్మా? ఇది ఓపెన్ చేయడం, బొమ్మలు చూడడం, బాత్రూంలో పోయి చాలా నీళ్ళతో స్నానం చేయడం. అన్ని బయట పెడుతుంది. ఏమైనా మనసుకు నయ్యేసుకున్నట్టు చెప్పు బిడ్డకు. మన వ్యాపారం జాగ్రత్త తర్వాత డబ్బులు ఎప్పుడు చెప్పలేదమ్మా. సుంకేశ్వర వారి పూలరంగడే. సుంకేశ్వర వారి పూలరంగడు మన ఇంటి చుట్టూ ఉన్న 6-5 చదువుతారు సలామేడే అతను అతనికి రోగం తోడుకునేది వలపు రోగం అమ్మా. అవునా బిడ్డ? గట్టికి మంది చెప్పబోతుందమ్మా. ఈ రోగం ఒక్కసారి తగులుకునేదంటే 90 ఏళ్ళ వరకు పోదాం గ్యారెంటీ అమ్మా. చెప్తాడు అదే బాగా చెప్తాడు. నాకు మామ నీకు బావా, నాకు మామ నీకు బావా. అమ్మాయికి 10 వయసులో దొరికినది నేను యాక్టర్ చెప్తాడు. వస్తాడు, చూస్తాడు, తొమ్మిదిస్తాడు, ఏం చేయడు. నా కోసం వస్తాడు, ఏం చేయడమ్మా. చూస్తాడు, తొమ్మిదిస్తాడు. మన ఇంటి వంక కళ్ళెత్తి చూడడు వాడు.
మన ఇంట ఎవరికి మన ఇంటి సరిగ్గా తెలిసే కదా మా సుత్త చూడిపోయి చూడిపోయే అమ్మాయి అమ్మాయి ఏమి జరిగింది అమ్మా బజారు పంపించి పంపించవద్దమ్మా. ఏమి జరిగిందమ్మా సరే అంతా జరిగిందమ్మా. ఏమి జరిగింది అమ్మా రమ్మని రమ్మిస్తున్నా నేను వీళ్ళందరూ బుద్ధి లేకుంటే చిత్రం మీ అమ్మని చూపించే అని అందరూ అడిగారమ్మా. అక్కడ నన్ను ఎవరు అడగలేదమ్మా. అదేంది మళ్ళా అయిపోయింది లోడిపోయింది మా కన్ను నన్ను అడగలేదని మేము బాధపడితే అయినా మొత్తం ఎలా ఇంటికి తిరిగిపోతుంది. అమ్మా 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 అడుగుతానమ్మా అబ్బా అమ్మా అక్కడ నన్ను అడగలేదు. మేము అంత బాధపడుతుంది మొత్తం ఎందుకు అలా అడుగుతాం. అడుగుతానమ్మా ఎందుకమ్మా ట్రైనింగ్ సెంటరమ్మా. ట్రైనింగ్ సెంటర్ ఏంటమ్మా? వాడి ఇక్కడ పాస్ అయితే అక్కడికి పోవాలమ్మా. ముందు అక్కడ పాస్ నడిపిస్తున్నాను బిడ్డ అదమ్మా. ఒక్కొక్కటి డ్రామా ఆర్టిస్టు జరుగుతుంది కీర్తి చేతులు కుమారుడు బాలుడు గారి జ్ఞాపకార్థము కుమారుడు మధుమోహన్ గారు 1000 రూపాయలు. ఒకప్పుడు ఇదే స్టేజీపై ఎన్నో నాటకాలు వేసి అందరి మెప్పులు పొంది ఉన్నారు. బాలుడు గారు కూడా అర్జునుడు, హరిశ్చంద్రుడు, శివుడు ఇంకో ఎన్నో పాత్రలు చేస్తారు. వీరి యొక్క జ్ఞాపకార్థం ఇది ఎవరికి చెప్తున్నా మా ఇద్దరికి చెరక 500 వారి యొక్క తండ్రి గారి జ్ఞాపకార్థం ఇచ్చారు. వారికి వారి కుటుంబ సభ్యులకు ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలతో పాటు భోగభాగ్యాలు ప్రసాదించాలని గౌరవ తల్లిని కోరుకుంటున్నాను. అలాగే వారి తండ్రి గారు ఎక్కడున్నా వారి ఆత్మకు శాంతి చేకూరి వైకుంఠ ప్రాప్తి కలగాలని కోరుకుంటున్నాను. పెద్దలు పూజలు కళాకారులు కళాకారులు మరి అన్నగారు 500 రూపాయలు ఇచ్చారు. వాళ్ళ నాన్న ఆత్మ సాధించడాన్ని మరీ కొడుకుడు వారికి మా కళాభివందనాలు చెప్తున్నాము. బోయి రమణ గారు నన్ను నా కళను జీవిస్తూ 500 రూపాయలు కానుకిచ్చారు. వారికి వారి కుటుంబ సభ్యులకు ఆ గౌరవ తల్లి ఆయురాలకు ఐశ్వర్యాలు భోగభాగ్యాలు ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అమ్మా ఎందుకు అడుగుతారమ్మా? ట్రైనింగ్ సెంటర్ అమ్మా. ట్రైనింగ్ సెంటర్ ఏంటమ్మా? క్లాస్ అయితే ఇక్కడ ఇవ్వాలి. అర్థం కదా? ఆహా 10th పాస్ అయితే ఇంటర్ పోతారమ్మా. అబ్బా అది మామూలే కదమ్మా. ఇంటర్ పాస్ అయితే సంసారానికి పోతారు. అమ్మా అది ట్రైనింగ్ సెంటర్. ఇంతకి ఎంతమంది ఎంతపడ్డారమ్మా? ఎంతమంది అమ్మా? ఒకరైతే 100 మంది ఎంత పడ్డారే? బిడ్డకు 18 ఏళ్ళు వయసు వస్తుంది. పిట్టలాడుతుంది. 6 అడుగులు ఎత్తుంది. 100 మంది ఎంత పడ్డారని చిక్కులు ఎక్కడ పెట్టుకుంటున్నారు. ఏమ్మా ఇక్కడ 60 ఏళ్ళు వయసు అమ్మా. అవునమ్మా. ఆటో దిగుతున్న 600 మంది ఎంత పడ్డారు. ఆటో దిగుతానే 600 మంది ఎంత పడ్డారా? చాలే ఊరుకోమ్మా. చెప్పుకోవాలా? అవును నిజమేనమ్మా. అమ్మా ఇంత ముందు ఏం జరిగిందో తెలుసా? పిట్టుకుందమ్మా. ఏంటమ్మా? కనపొచ్చే రోజుల్లో కాళ్ళు కనపట్టాలి. అబ్బా ఈ మాట ఎప్పుడో చెప్పావు కదమ్మా. ఇలారా కాలు కొట్టాను కన్ను కొట్టాను కాలు కొట్టాను కన్ను కొట్టాను నాకేమి కాదా? ఏమ్మా జోగి రాసుకుంటే పోటీ రాస్తానని సత్యం చూడాలమ్మా. నువ్వు నన్ను నేను నిన్ను తొక్కితే ఏమవుతుంది? మరి తొక్కేవాడు బిడ్డ కరెంట్ పాస్ అయ్యేది. అమ్మా తొక్కేవాడంటే మరి తెమ్మడు మగవా ఉన్నాడు కాదమ్మా. ఆయన అన్నగారు మన పుల్లారెడ్డి గారు ఉన్నారు కదా, తండ్రి పుల్లారెడ్డి గారు బాగా తొక్కి 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 ఆ తొక్కుడు కానీ ఆగిపోయాడమ్మా. అందుకే ఆయన వస్తుందో పోయింది. ఆ తొక్కుడే వేయలేమ్మా బాబు. అమ్మా ఆయన మా అన్నయ్యలేమ్మా గమ్మమ్మా. అమ్మా
మొన్న మాట చెప్తావమ్మా. సరే కానీ అమ్మా పడ్డానే ఎక్కడ పడ్డావే? పడ్డానే